మనతో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చారు ఆయన్ని కలవడానికి. సో ఆయన ఆనందం ఎలా ఉందో తెలుసుకుందాం. హలో బ్రో. హాయ్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎట్లా అనిపించింది అంటే ఇక అది చెప్పలేం బ్రో. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ మనతో పాటు తిరిగి మనతో పాటు మన లోకల్ ఉండే మనోడు ఒక తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఒక తెలుగు ఇండస్ట్రీ కాదని చెప్పేసి టాపిక్ తీసుకొస్తున్నాడు చూడండి, అది మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎప్పటి నుంచి తెలుసు మీకు పల్లవి? అంటే నాకు ఒక 2 years నుంచి తెలుసు. మా ఫ్రెండ్ వల్ల ఫ్రెండ్స్ అతను నేను తెలుసు. ఎందుకంటే మామూలు కలిసి చేసినాం వెళ్ళిపోయినాం, కానీ అంతేం తీసుకోలేదు. మనకు రైతు బిడ్డ అని చాలా సింపుల్ అని తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాడు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ లేనప్పుడు? బ్రో కామన్ పర్సన్ బ్రో. అతనికి బ్రాండెడ్ టీ షర్ట్ తెలియదు, బ్రాండెడ్ అది తెలియదు. మనం ఏది చేసుకునే షర్ట్ అరే బయట మనం ఒక ఏళ్ళకి ఒక పోలో అని అవి ఒక బ్రాండ్ అన్న, బయట మనకు వచ్చి 250 రూపాయలు వస్తాయి అన్న, అది అదే షర్ట్ ఇదే షర్ట్ అనే ఫీలింగ్ ఉంటాడు. అని బ్రాండ్ గురించి అవన్నీ లేదు, కొన్ని ఫేక్ వచ్చినాయి. బట్ ఇక మనం ఏం చెప్పలేము. ఇక టాప్ 1 ఉన్నాడు అంటే ఆ ఫేక్ వాళ్ళకి తెలిసి, ఇక ఎవరు జెన్యున్ ఏది ఫేక్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. రైతు బిడ్డ అని బాగా అంటే సింపతి గెయిన్ చేసిండని అంటున్నారు కదా. అవునా, రైతు బిడ్డ అంటే తను చేసుకున్న వృత్తి, తను చేసుకున్న కష్టంతో తను అలా చెప్పుకున్నాడు. ఇప్పుడు నేను ఏదో చేసుకుంటా, నాకు ఫీజు ఉంది, నేను చెప్పుకోగలుగుతా. నేను ఎందుకు పైకి రాలేదు ఈరోజు? అంటే సింపతి ప్లే చేసి సింపతి అనేది అవన్నీ పక్క పెట్టేసాను అన్న. చెప్పేటోళ్ళు చాలా చెప్తారు. ఇప్పుడు ఒక మంచి చేయడం అంటే 10 మంది చెడు చెప్పేస్తారు ఒక వంతు. అట్లా రైతు బిడ్డ అంటే ఇప్పుడు వేరే రైతు బిడ్డనే ఎందుకు రాలేదు, పల్లవి ప్రశాంత్ ఎందుకు వచ్చింది ఈరోజు? టాప్ 1లో నిల్చున్నాడు కదా, సరే టాప్ 1లో రైతు బిడ్డ అని వచ్చాడు. సరే బిగ్ బాస్ రూపాయల వరకే వచ్చాడు అతను, సరే మనం ఒప్పుకున్నాం దాని గురించి. మళ్ళీ టాప్ 1 పొజిషన్కి ఎందుకు వచ్చాడు అన్న? జెన్యూనిటీ చూశారు పబ్లిక్, ఏదైతే జెన్యూనిటీ చూశాడు, తన ఆడే గేమ్ చూశాడు, తన ఆడే విధానం చూశాడు. ఏ రోజు కానీ తన ప్రతి ఒక్కరికి అక్క అనేది ఎక్స్పెక్ట్ ఇచ్చాడు, అన్న అనేది ఎక్స్పెక్ట్ ఇచ్చాడు. ఏ ఒక్కరిని చిన్న చూపుతో చూడలేదు. ప్రతి ఒక్కరికి ఈ రోజు వరకు మనం చూస్తున్నాము పల్లవి ప్రశాంత్ అన్న అనే వ్యక్తితో చూశాడు, అంతే తప్ప ఇంకేం లేదు. అమర్దీప్ తోటి అయిన గొడవే బాగా లేపింది పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారా? అది మనం అనలేము. అది అమర్దీప్ తో ఏమంటే, ఇప్పుడు అమర్దీప్ ఏమన్నాడు, నువ్వు ఒక రైతు బిడ్డని ఎందుకు వాడుకుంటావు అని అన్నాడు. ఈరోజు నువ్వు రైతు బిడ్డనే అని ఎందుకు చెప్తున్నావు అంటే తను చేసే పని అది చెప్పుకున్నాడు. ఇప్పుడు అమర్దీప్ అని ఉన్నాడు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పుకోమను. ఈయన చేసే కష్టాన్ని ఈయన నమ్ముకున్నాడు, నమ్ముకుని పైకి వచ్చాడు. ఈ రోజు టాప్ 1 పొజిషన్ ఆయన పెట్టింది. ఆయన చేసుకున్న కష్టం ఆయన నమ్ముకుని అందుకోసం ఆయన కూడా టాప్ పొజిషన్ ఉంటుండే కదా. జెన్యూనిటీ గేమ్ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ ఎవరు ఇక్కడ నుంచి వచ్చారని కాదు, గేమ్ ఎలా ఆడిన ఇంపార్టెంట్, ఎంత జెన్యూనిటీ ఉందని కూడా కావాలి. ఫస్ట్ 2 weeks లో రతిక తోటి కొంచెం మాట్లాడడం, పులిహోర కలుపుతున్నాడు, రైతు బిడ్డ లోపల విత్తనాలు ఇస్తుంది అని ఇట్లా బాగా ట్రోల్స్ వచ్చింది. అన్న ఫ్రీ అండ్ ఫ్రాంక్ చెప్పాలంటే మనం కూడా ఒక బలం. ఏ అమ్మాయి అయినా మనం చూసిందంటే ఈ రోజులో ట్రెండ్ ఏంది కొంచెం అనిపించింది వచ్చి, కానీ తర్వాత అయితే అందరూ రీబ్యాక్ చేసేసుకొని నా గేమ్ నేను ఆడలే, నేను వచ్చి ఇందుకు కాదు, నేను ఒక ట్రోఫీ కోసం వచ్చిన, అది ప్రజలు నన్ను ఇందుకు పంపించారు అంటే తన మిస్టేక్ తను కవర్ చేసుకొని తను పైకి వచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది అక్కడ? ఎట్లుంది లోకల్? అక్కడ ఎట్లుందంటే ఇక పల్లవి ప్రశాంత్ అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎట్లా ఫీల్ అవుతుంది జనాలంటే, మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా? ఇక జనాలు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పడం వేరు అన్న, మీరు లైవ్ లో రివ్యూ తీసుకోవడం అది వేరు. లోకల్ ఎట్లుంటే మన లోకల్ ప్రతి ఒక్కరితో అవుతుంది, ప్రతి ఒక్కరితో ఏదైనా సాధ్యం అవుతుంది, ప్రతి ఒక్కరు కృషి లేనిది ఏది రాదు అనే ఫీలింగ్ అయితే తెప్పించాడు పల్లవి ప్రశాంత్.